హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఈ నెల సరుకులు తీసుకురావడానికి మెట్రోకి వెళ్ళానండి. నేను ఎప్పుడు అక్కడే తీసుకొస్తాను. మా ఇంటి సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను. మనకు ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఎన్ని ఉన్నా కిచెన్ సామాన్ కంపల్సరీ. అది ఎక్కడ ఒప్పించినా అక్కడికి వెళ్ళేసి మనం చూడకుండా ఉండలేకపోతాం. నేను కూడా అలాగనే కిచెన్ సామాన్ కనబడగానే అక్కడికి వెళ్ళేసి బాక్సులు చూస్తున్నాను. టిఫిన్ బాక్సులు రిషికి బాక్స్ కావాలంటే చూస్తున్నాను. కానీ అవి కింద పడేస్తారు కదా పిల్లలు, అందుకని అవి తీసుకోలేదన్నమాట. పగిలిపోతాయని అవి తీసుకోలేదు, స్టీల్వే తీసుకున్నాను. ఇలా అన్ని రకాల ప్లాస్టిక్ సామాను, టబ్బులు, బకెట్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ. ఇలా షాపింగ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ షాపింగ్లో ఇలా గడిపాం. ఇలా అన్ని రకాలు ఉన్నాయి. మన కిచెన్ సామాన్లు చూడగానే ఎందుకో మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. అవి చూడండి మన మనసు ఊరుకోదు. అన్ని రకాల కిచెన్ సామాన్ ఇక్కడ ఉంటుందండి. బాక్సెస్, హాట్ బాక్సెస్, కప్పులు అయితే భలే ఉన్నాయండి. చిన్నపిల్లలు కదా, పడేస్తారు. రిషి ఏమో తనకి స్టేషనరీ నోట్బుక్ కావాలని అలా బుక్ల దగ్గర కూర్చొని నాకు కావాలి మమ్మీ ఇదే అని అంటున్నాడు. ఇంట్లో ఎన్ని ఉన్నా మళ్ళీ కావాలి చూడగానే. పెన్సిల్స్, నోట్బుక్స్. ఇందులో ఒకటి నేను మనకి రాసుకునే ప్యాడ్ వేరేటిగా వచ్చిందండి, అది చూస్తున్నాడు. ఇది కావాలని అంటే ఉంది కదా నాని అని చెప్పేసి సరే అది చూపించి చూద్దాము ఎలా ఉందో అని చూస్తే బాగుందండి. అది పైన ఒక క్యాప్ ఉంది, అది ఓపెన్ చేసుకునేలాగా ఉందన్నమాట. బాగుంది. ఇలా నేను షాపింగ్ చేస్తుంటే స్టీల్ సామాన్ దగ్గరకు వచ్చేసాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. గ్లాసెస్, బాక్సులు. ఇదైతే వెరైటీగా ఉందండి. ఈసారి నేను ఎప్పుడు చూడలే ఇలా జ్యూస్ తాగడానికి. బాగుంది, నీట్గా. స్ట్రా కాకుండా స్టీల్లోనే స్ట్రా లాగా ఉందండి గ్లాస్లో. చాలా బాగుంది, చాలా మంచి అనిపించింది. 239 ఉంది దాని ఎంఆర్పి. క్వాలిటీ బాగుంటాయండి ఇక్కడ. కిచెన్ సామాన్ అయినా ఏ సామాన్ అయినా క్వాలిటీ బాగుంటుంది. ఇలా అన్నీ చూస్తూ షాపింగ్ చేసాం. ఇది బాగుంది మమ్మీ అంటున్నాడు రిషి. కాకపోతే మాకుంది అది. ప్లేట్స్ చాలా బాగున్నాయి. మనకి ఎన్నున్నా మళ్ళీ కావాలనిపిస్తుంది. అది అయిపోగానే ఫిష్ దగ్గరికి వచ్చామండి. నాకు ఫిష్, నాన్ వెజ్లో ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయినా, ఫిష్ కర్రీ అయినా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. మేము కూడా తీసుకున్నామండి. ప్రాన్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము ఫిష్ తీసుకున్నామండి. 1 kg తీసుకున్నాం. క్లీన్ చేస్తున్నారు అక్కడ, క్లీన్ చేసి ఇచ్చారు. ఎప్పుడు తీసుకోలేదు, ఈసారే తీసుకున్నాం నాన్ వెజ్. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. మేము సండే రోజు వెళ్ళాము, ఇక్కడ తీసుకుందామని వెళ్ళాము. కొన్ని తీసుకున్నానండి కూరగాయలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఆనియన్స్, కాకరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయండి. పచ్చిమిర్చి, ఇది భలే ఉందండి. క్యాబేజీ,
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా ఉన్నాయి. రాడిషా ఏమంటారు, రాడిషా. షాపింగ్లో ఒక చికెన్వి తీసుకున్నానండి. అవి రిషి వేయించమని అన్నాడు, వేయించాను. చాలా బాగున్నాయి. ఒక 5 minutes అలా వేయించితే ఇలా అయ్యాయి. నేను ఎప్పుడు అలా తీసుకురాలేదు ఫస్ట్, కానీ బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్. వేయించక ముందుకే వచ్చి కావాలంటున్నారు పిల్లలు. వేయించేసి అందరం కలిసి తినేసాం. అప్పుడే కావాలంటున్నారు రిషి. చాలా బాగున్నాయి. లోపల చికెన్వి పైన బ్రెడ్తో చేసి ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పెద్ద ప్యాకెట్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకనే చిన్నది తీసుకొచ్చాను. 100 రూపీస్ ఉంది ప్యాకెట్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దది తీసుకొస్తాను. ఇలా అన్నీ వేపేసి చాలా మంచిగా అనిపించింది. షేప్ కూడా చాలా బాగుంది. ఆగాలి వద్దులే, నువ్వు ఉట్టుకోకు. ఆగుడా, నేను తీస్తా. అది రామా, ఆగురా. లేచరు.